న్యూస్ నిజాం సాగర్ నవోదయ విద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన సంచలనంగా మారింది. విద్యార్థినులపై నలుగురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పేరెంట్స్ ప్రశ్నించడంతో ఇష్యూ బయటికి రాకుండా వైస్ ప్రిన్సిపల్ జాగ్రత్త పడ్డారు. తల్లిదండ్రుల ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో నలుగురు ఉపాధ్యాయులపై వేటు పడింది. వారిని కర్ణాటకకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి, మరి నవోదయ విద్యాలయంలో కూడా విద్యార్థులపై అక్కడ పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే లైంగికంగా దాడికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ సంబంధించిన నవోదయ పాఠశాలలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. ఇప్పటికీ ఘటన కూడా వారం రోజులు గడుపుతుంది. విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఎందుకంటే ఇటు పోలీసులు అటు వైస్ ప్రిన్సిపల్ ఇద్దరు కూడా ఈ ఘటనని బయటకు రాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. కానీ తల్లిదండ్రులకి విద్యార్థులు ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యారో ఆ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పడం, తల్లిదండ్రులు 2-3 సార్లు ఆ స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయులను అడగడం, ప్రశ్నించడం జరిగింది. కానీ విషయాలని కూడా బయటకు పుట్టకుండా జాగ్రత్త పడ్డారు. కానీ చివరికి విషయం బయట పుట్టింది. ఎవరైతే నలుగురు ఉపాధ్యాయులు ఎవరైతున్నారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. వారిని నలుగురు కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ నుంచి కర్ణాటకకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఆ నలుగురు ఉపాధ్యాయులపై కూడా కేసు నమోదు చేసి నిన్న రిమాండ్ తరలించడం జరిగింది. ఎవరైతే ఈ నలుగురు కూడా కాపాడే ప్రయత్నం ఎవరైతే చేశారు, వైస్ ప్రిన్సిపల్ ఎవరుతున్నారో తనపై కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు అయితే కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఇప్పటికే విద్యార్థులు అంటే ఉన్నతమైన చదువులు చదివేందుకు అలాగే కష్టపడి నవోదయలో సీటు సంపాదించుకున్నప్పటికీ కూడా ఉపాధ్యాయులు ఎవరైతున్నారో బుద్ధి చెప్పి మంచి చదువు చెప్పాల్సిన తల్లిదండ్రుల స్థానంలో ఉండాల్సిన ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా నలుగురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు పాల్పడడం, విద్యార్థులు ఇబ్బంది పెట్టడం, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉపాధ్యాయులపై విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపెట్టింది. ఇప్పటికే ఉపాధ్యాయులు ఏదైతే స్కూల్ సంబంధించిన విద్యార్థులపై శ్రద్ధ చూపెడుతూ అలాగే వాళ్ళకి న్యాయమైన ఉన్నతమైన విద్యను అందించడంతో ప్రయత్నిస్తుంటే ఇప్పటిక ఉపాధ్యాయులు మాత్రం మంచి బుద్ధి చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వికృత చేష్టాలకు పాల్పడడం ఈ ఘటనతో కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ప్రస్తుతానికి అయితే నలుగురు ఉపాధ్యాయులు ఎవరైతే ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. వైస్ ప్రిన్సిపాల్ పై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైట్ రాజేష్, థ్యాంక్ యూ.